రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ధిగాంచిన రియల్ ఎస్టేట్ సంస్థ విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ తాజాగా ఈ సంస్థ తన 5వ వెంచర్ పారడైజ్ కౌంటీని వరంగల్ హైవేలో లాంచ్ చేసింది. ఆలేరు మున్సిపాలిటీ లిమిట్స్ లో హైవేను ఆనుకొని లాంచ్ చేసిన ఆ లేఅవుట్ విశేషాలేంటో చూసేద్దాం. ప్రపంచంలో సృష్టించలేని సంపదేదైనా ఉందా అంటే అది భూమి మాత్రమే. భూమి మీద జనాభా లెక్కకు మించి పెరుగుతున్నది, కాని భూమి మాత్రం పెరగదు. అందుకోసమే భూమి మీద ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఒకప్పుడు ఎకరాల్లో భూములు కొనేవారు, ఇప్పుడు గజాల్లో కొంటున్నారు. రేపు ఫీట్లలో కొనే పరిస్థితులొస్తాయేమో. విశ్వనగరమైన హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్ ఇప్పుడు మరింతగా ముందుకొస్తున్నారు. కరోనా పరిస్థితుల తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ రేట్స్ అబ్నార్మల్గా పెరిగిపోయాయి, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింతగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. హైదరాబాద్ వరంగల్ హైవే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కలల పంటగా మారింది. ఇక భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే లాభాలొస్తాయి అనేది జగమెరిగిన సత్యం. అది తెలిసిన వారంతా ప్రాపర్టీ కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నారు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే త్వరితగతిన లాభాలొస్తాయో తెలియక చాలామంది తికమక పడుతున్నారు. అటువంటి వారి కోసమే విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ముందుకొచ్చారు. పారడైజ్ కౌంటీ పేరుతో పర్ఫెక్ట్ వెంచర్ని వరంగల్ హైవేలో లాంచ్ చేశారు. జనరల్ గా ఎక్కడైనా ప్లాట్ కొనాలనుకునేవారు ముందుగా సైట్ చూస్తారు, లొకేషన్ చూస్తారు, రియల్ ఎస్టేట్ కంపెనీ ట్రాక్ రికార్డ్ చూస్తారు. మరి విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి 50 ఎకరాల పారడైజ్ కౌంటీ వెంచర్ గురించి ఒకసారి చూద్దాం. విజయ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సొప్పరి మహేంద్ర యాదవ్ దశాబ్ద కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అంటే 4 ప్లాట్లమ్మడం కాదు, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి మహేంద్ర యాదవ్. కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వరుస వెంచర్లని లాంచ్ చేస్తోంది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల వారు కళ్లు మూసుకొని ఇన్వెస్ట్ చేసేలా హైదరాబాద్ వరంగల్ హైవేలో సరికొత్త డిటిసిపి రెరా అప్రూవల్స్ కలిగిన ప్రాజెక్టుని డిజైన్ చేసింది విజయ ఇన్ఫ్రా డెవలపర్స్. ఆలేరు మున్సిపాలిటీ లిమిట్స్లో బైపాస్ రోడ్డుని ఆనుకొని 50 ఎకరాల విస్తీర్ణంలో విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీ వెంచర్ కొలువుదీరింది. ఫస్ట్ ఫేజ్ కింద 10 ఎకరాల్లో లేఅవుట్ స్టార్ట్ చేశారు. సేల్స్ జరుగుతున్నాయి, డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ వెంచర్కి ప్రధానమైన హైలైట్స్ ఏంటో తెలుసుకుందాం. నంబర్ 1, వరంగల్ హైవేను ఆనుకొని ఉండడం. నంబర్ 2, ఆలేరు మున్సిపాలిటీ లిమిట్స్లో ఉండడం. నంబర్ 3, కాలనీలు, ఇళ్ల పక్కనే ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం. నంబర్ 4, వెంచర్ అంతటా 40 ఫీట్ ఇంటర్నల్ సీసీ రోడ్స్ నెలకొల్పడం. నంబర్ 5, కస్టమర్లకు 60% వరకు బ్యాంక్ లోన్ సదుపాయం. ఈ హైలైట్స్ చాలవా విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీలో ప్లాట్ కొనే కస్టమర్లకి మంచి రిటర్న్స్ వస్తాయి అని నమ్మడానికి?
వరంగల్ హైవేలో ఆలేరు బైపాస్ రోడ్డును ఆనుకుని లాంచ్ చేసిన పారడైజ్ కౌంటీ వెంచర్ గురించి విజయ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సొప్పరి మహేంద్ర యాదవ్ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే. విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్ మేము 5th వెంచర్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది వరంగల్ హైవేలో హైవే ఫేస్ను ఆనుకొని టీటీసీపీ అప్రూవ్డ్తో ఆలేరు పట్టణానికి అతి సమీపంలో ఈ వెంచర్ స్టార్ట్ చేసినామండి. ఇది వెంచర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక మధ్యతరగతి వ్యక్తికి కూడా ఒక ఇల్లు కట్టుకునే విధంగా ఈ వెంచర్ స్టార్ట్ చేసినామండి. ఇది వరంగల్ హైవేలో పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకి అతి దగ్గరలో ఉండడం ఇది విశేషం అండి. వెంచర్లో హైలైట్స్ అంటే ఇది ఆలేరు మున్సిపాలిటీలో ఉన్నది కాబట్టి ఈ వెంచర్లో ఆల్ సీసీ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్తో పాటు డెవలప్మెంట్స్ కూడా మేము DTCP నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ వెంచర్ మొత్తం 50 acres అండి. ఇది ఫేజ్ 1 కింద మనం ఒక 10 acres లాంచ్ చేసినాము. రిమైనింగ్ మొత్తం ఒక ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్స్ వచ్చేసి మనము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఓవర్ ట్యాంక్ కానీ, టోటల్ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎవ్రీథింగ్ డెవలప్మెంట్స్ మేము చేయడం జరుగుతుందండి. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక గ్రేటర్ నగరం అండి. గ్రేటర్ నగరం తర్వాత అతిపెద్ద నగరం అనేది వరంగల్ డిస్టిక్ అండి. దీనికి మధ్యలో మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉండడం జరిగింది. ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు. దీనికి మధ్యలో మనం ఒక సామాన్యునికి మనం ఇల్లు కట్టుకునే విధంగా ఇవ్వడం కోసం మనం ఆలేరులో ఈ వెంచర్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వరంగల్ హైవేలో మనకు వచ్చేసి ఐటీ క్యాడ్ అండి, ఇన్ఫోసిస్ పోచారం వచ్చేసింది. నెక్స్ట్ బీబీనార్లో వచ్చేసి ఎయిమ్స్ వచ్చిందండి. ప్లస్ అదేవిధంగా చెప్పుకోవాలనుకుంటే భువనగిరిలో మనకు ఇండస్ట్రియల్ క్యాడర్ వచ్చేసింది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ సోర్స్ పెరగడం వల్ల ఈ వరంగల్ హైవే అనేది దినదినముగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. అందువల్ల మనము ఈ ఆలేరు పట్టణం ముఖ్యంగా ఎంచుకోవడం ఎందుకంటే ఈ ఆలేరులో టెక్స్టైల్ పార్క్ ఒకటి, రైల్వే హబ్, బీబీనార్ రైల్వే హబ్ వస్తుంది, అలాగే ఆలేరులో రైల్వే స్టేషన్ ఉంది. ప్లస్ మనం ఇచ్చిన సైట్ కూడా వరంగల్ హైవే ఫేసింగ్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఇమీడియట్లీగా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా పక్కనే కాలనీస్, ఎదురుగా హోటల్స్, నియర్ హాస్పిటల్స్, స్కూల్స్ ఉన్నాయి. ఇది ఇమ్మీడియట్లీగా కస్టమర్లు వచ్చి తీసుకునే విధంగా మనకు ఈ సైట్ ఇవ్వడం జరిగిందండి. బేసిక్గా మనకి HMDA DTCP నామ్స్ ప్రకారము ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 ఫీట్స్ ఉంటాయండి. మనము దీంట్లో ప్రతి రోడ్డు కూడా మనము 40 ఫీట్ రోడ్స్ ఇచ్చినామండి. దీనికి కారణం ఏంటంటే ఇది ఆలేరు మున్సిపాలిటీలో ఉంది. ప్లస్ ఇది బిగ్ వెంచర్, ఒక 50 ఎకరాల వెంచర్కి మనం ఇంటర్నల్ అన్ని 40 ఫీట్ రోడ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి DTCP అప్రూవ్డ్ అండ్ మనం రేరా అప్రూవల్ ఉందండి. మనకు 60% బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది. విజయ్ ఇన్ఫ్రా నుంచి ఇప్పుడు వరకు చేసిన 4 ప్రాజెక్ట్స్ కూడా లీగల్గా క్లియర్ టైటిల్ అండి. వేసినవి అన్ని DTCP లేఅవుట్స్, HMD లేఅవుట్స్. ఇది కూడా మేము DTCP అప్రూవ్డ్తోనే మేము ముందుకు వచ్చామండి. విత్ LP నెంబర్తో ముందుకు వచ్చాము. లీగల్గా మీరు ఎలాంటి డౌట్ లేదు, క్లియర్గా చెక్ చేసుకున్నాకనే మా సైట్లో ప్లాట్ బుక్ చేసుకోవాలంటారు. నెక్స్ట్ ఆలేరు సరౌండింగ్లోనే ఒక అతిపెద్ద వెంచర్ అండి, 100 acres వెంచర్స్ మీ ముందుకు రాబోతుంది. అది EMI కాన్సెప్ట్లో ఇవ్వడం జరుగుతుంది. వరంగల్ హైవేలోని ఆలేరు పట్టణంలో నెలకొల్పిన విజయ ఇన్ఫ్రా వారి పారడైజ్ కౌంటీలో మరిన్ని హైలైట్స్ని మనం ఒకసారి పరిశీలిస్తే, DTCP అప్రూవల్స్ కలిగి ఉన్న వెంచర్ కావడం, రేరా అప్రూవల్స్ కలిగిన లేఅవుట్ కావడంతో పాటు సైట్లో డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ కావడాన్ని మనం సైట్కు వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్కి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, డెవలప్ చేసిన పార్కులు, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, విశాలమైన 40 ఫీట్ల సీసీ రోడ్లు, ప్లాట్ కొనగానే ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి సరిపోయే సదుపాయాలను ఈ వెంచర్లో ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ హైవేలో రెసిడెన్షియల్ ప్లాట్ కొనాలి అనుకునే కస్టమర్లకు విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీ లేఅవుట్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు.
విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీలో ప్లాట్స్ కొనుగోలు చేసిన కస్టమర్ల స్పందన ఏంటో వారి మాటల్లోనే చూద్దాం. విజయ ఇన్ఫ్రా డెవలపర్ వారి వెంచర్ లో ప్లాట్ తీసుకున్న కస్టమర్ మనతో పాటు ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? సార్, ఇక్కడ మీరు ఇప్పుడు విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ప్లాట్ తీసుకున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇది కొంచెం రోడ్ సైడ్ బిట్ ఉందండి, చాలా బాగుంది. కొంచెం ఏంటంటే కొద్దిగా డెవలప్మెంట్స్ అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం రోడ్ సైడ్ బిట్ ఉందంటే ఫస్ట్ తొందరగా వచ్చి తీసుకున్నాం, లాంచింగ్ ఆఫర్ ఇచ్చారు కాబట్టి తీసుకుంటాం. ఓకే, అంటే ఇక్కడ ఈ వెంచర్ లో మీకు బాగా నచ్చింది ఏంటంటే? బాగా నచ్చిందంటే కొంచెం అట్మాస్ఫియర్ బాగుంది, కొంచెం రెసిడెన్షియల్ ప్లాట్ ఏరియా, కొంచెం రోడ్ సైడ్ బిట్ ఉంది కాబట్టి డెవలప్మెంట్స్ చాలా తొందరగా రేట్స్ హైక్ అవుతాయని అనుకుంటున్నాం. ఏ ప్లాట్ తీసుకున్నారు సార్? 14 నెంబర్ బ్లాక్ 300 స్క్వేర్ యార్డ్స్. ఇంకా వేరే కస్టమర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అండి, కొంచెం డెవలప్మెంట్స్ బాగున్నాయి, కొంచెం రోడ్ సైడ్ పెట్టి తొందరగా రేట్స్ హైకే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొత్త కంపెనీ లాంచింగ్ కాబట్టి కొంచెం క్లియర్ టైటిల్స్ ఉన్నాయి, DTCP అప్రూవల్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రేట్స్ అలా హైక్ అవుతుంది తొందరగా, ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది. నమస్తే సార్, మీ పేరు చెప్పండి. నా పేరు వరప్రసాదరావు, SBIలో ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. నా పేరు ఉమాదేవి, హౌస్ వైఫ్. మీరు ఇక్కడ ప్లాట్ తీసుకున్నారు కదమ్మా, ఎందుకు తీసుకున్నారు? మేము ఇక్కడ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గరలో ఉందని కొంత అదొక ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మేము వరంగల్ డిస్ట్రిక్ట్ వాళ్ళము, మాకు వరంగల్ కూడా దగ్గర అవుతుందని అది కూడా ఒక ప్లాన్. తర్వాత మా అమ్మాయి కోసం అని ప్లాట్ తీసుకుంటున్నాము. మా అమ్మాయికి ఒక ప్లాట్ తీసుకొని పెట్టి ఇచ్చేద్దామని, ఇల్లు కట్టుకుంటుందేమో అని ప్లాన్తో తీసుకుంటాం. మీరు ఇక్కడ ప్లాట్ తీసుకున్నారు కదమ్మా, ఎలా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రకృతి బాగుంది, Pollution వాతావరణం తక్కువ బాగుంది, Pollution హైవేకు దగ్గరలో ఉంది, ఫస్ట్ పొల్యూషన్ లేదు. తర్వాత మాకు వెంచర్ కూడా నచ్చింది. నా పేరు నయీం అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఒకటి, దాని తర్వాత హైవేకి చాలా దగ్గరలో ఉంది, 2 మున్సిపల్ దాంట్లో అడ్వాంటేజ్. ఎన్ని ప్లాట్స్ తీసుకున్నారు సార్? 4 ప్లాట్స్ తీసుకున్నాం. చుట్టుపక్కల వాతావరణము, దాని తర్వాత రోడ్డు యాక్సెసిబిలిటీ, దాని తర్వాత ప్రశాంతంగా పీస్ఫుల్గా పొల్యూషన్ లేకుండా వండుకుంటూ మళ్ళీ వేరే ప్రదేశాలకు పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం మెయిన్ రోడ్ హైవే పక్కనే ఉంది కాబట్టి అది మేజర్ అడ్వాంటేజ్. డెఫినెట్లీ వన్ కెన్ అఫోర్డ్ పెట్టుబడి పెట్టగలుగుతాం అనుకుంటే, వేరెక్కడో అక్కడెక్కడో పెట్టే బదులు మీరు బంగారం చేసుకునే బదులు ఇంకేమైనా ఉన్న బదులు ఈ దీంట్లో పెట్టుకుంటే మాత్రం అది మీకు ఎప్పటికైనా, మీకైనా, మీ పిల్లలకైనా, భావితరాలకైనా శ్రీరామ రక్ష. ఇది సేఫ్, అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంది. నేను అడ్వకేట్గా చెప్తున్నాను, దీని లీగల్ శాంక్టిటీ, పేపర్స్, డాక్యుమెంటేషన్ అలాంటివన్నీ క్లియర్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా అభ్యంతరం లేకుండా దీన్ని ముందుకు వచ్చి తీసుకుంటాం. లొకేషన్ రీత్యా చూసిన విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీ వెంచర్ కస్టమర్లను ఆకట్టుకునే పద్ధతిలో ఉంది. వరంగల్ హైవేను ఆనుకొని ఉండడం, ఇళ్ల పక్కనే ఇళ్లను ఆనుకొని పారడైజ్ కౌంటీ అప్రూవ్డ్ లేఅవుట్ ఏర్పాటు కావడం, ఆలేరు మున్సిపాలిటీ లిమిట్స్లో ఉండడం ఈ వెంచర్కి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ప్రాజెక్టుకి అతి సమీపంలో ఉండడం కలిసొచ్చే మరొక అంశం. యాదాద్రి దేవాలయాన్ని నేడు తెలంగాణ ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న విషయం మనందరికీ తెలుసు. కోట్లాది రూపాయలను యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. తెలంగాణ తిరుపతిగా యాదాద్రి పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీ వెంచర్లో ప్లాట్ తీసుకున్నవారు యాదాద్రి లక్ష్మీ నారసింహుని పాదాల చెంత మాకు ఒక ప్లాటుందని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏమిటి అంటే, బీబీనగర్లో నెలకొల్పబడిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్కి దగ్గర్లోనే మన విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీ వెంచర్ ఉండడం
ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఎయిమ్స్ని కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తోంది. 200 ఎకరాల్లో ఎయిమ్స్ బిల్డింగ్స్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. 750 పడకలతో అనుబంధ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. అర్బన్ ప్రాపర్టీ కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి బెస్ట్ ప్రైస్లో విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీ ప్లాట్ అంది వచ్చిన అవకాశంగా చెప్పుకోవచ్చు. విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి పారడైజ్ కౌంటీ వెంచర్ గురించి సంస్థ మార్కెటింగ్ సిబ్బంది ఏమంటున్నారో చూడండి. హాయ్ అండి, నమస్కారం. నా పేరు రాజు నాయక్. నేను విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్లో యాజ్ ఏ మార్కెటింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఏమిటంటే మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త తీసుకొచ్చాను. మన విజయ్ ఇన్ఫ్రా ఇప్పటికే మీకు తెలుసు 5 వెంచర్లు ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందండి. ఇప్పుడు 6వ వెంచరు అద్భుతంగా లాంచ్ చేస్తుంది. అది మన వరంగల్ హైవేలో ఆలేరు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఇండ్లకు మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్ రూపంలో ఒక సైట్ తీసుకొచ్చిందని, దాని పేరే పారడైజ్ కౌంటీ. మన వెంచర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ సైట్స్ అండి ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజీ, రోడ్స్, పార్కులు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టోటల్గా కంప్లీట్ చేసి మనం ఇస్తున్నామండి. అదే కాకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సరే, అన్ని చోట్ల వెంచర్స్ ఉన్నాయి, పోయి మన దగ్గర ఎందుకు తీసుకోవాలి? ప్రతి కస్టమరు ఎందుకు తీసుకోవాలి, మన దగ్గర ఎందుకు సాటిస్ఫై ఉండాలి అంటే, ప్రతి ఒక్కరికి చెప్పాలనుకున్నది ఒకటే అండి. ఎక్కడ మీరు ప్లాట్ కొన్నా కానీ ఫస్ట్ చూసుకోవాల్సింది డాక్యుమెంటేషన్. మన దగ్గర 30 to 50 years డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్ క్లియర్గా ఉందండి. అదే కాకుండా మన వెంచరు ప్యూర్లీ ఎల్పీ నెంబర్తో ఇచ్చాము. టోటల్గా క్లియర్ డాక్యుమెంట్ ఉందండి. అంతేకాకుండా తీసుకున్న ఇంతకు ముందు గత వెంచర్లు ఏవైతే 5 వెంచర్లు మనం చేశామో ఆ వెంచర్లో ప్రతి కస్టమర్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ 500 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారండి మన దగ్గర. వాళ్ళే మన దగ్గర ఈ వెంచర్లోకి రాబోతున్నారు. డిటిసిపి లేఅవుట్ ఎల్పీ నెంబర్ ఉందండి. అంతేకాకుండా ఎల్పీ నెంబర్తో పాటు రేరా అప్రూవల్ కూడా మనకు ఉంది. దాంతోపాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. బ్యాంక్ లోన్ వచ్చేసి 50 to 70% మనకు లోన్ వస్తుంది. సో దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళు వినియోగించుకోవాలని పేరున నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారము, నా పేరు అశ్విని కుమారు, మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్లో. నేను గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మార్కెటింగ్ డైరెక్టర్గా. ముఖ్యంగా విజయ్ ఇన్ఫ్రా డెవలపర్సు మన వరంగల్ హైవేకు ఆలేరు నియర్ బై అంటే మనకు రైట్ సైడ్ చూసుకుంటే రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ మనకు. ముఖ్యంగా వరంగల్ హైవేలో చాలా రైట్ సైడ్ చూసుకుంటేంది, లెఫ్ట్ సైడ్ చూసుకుంటేంది కొన్ని వందల వేల ఎకరాలు కూడా వెంచర్లు వేయడం జరిగింది. ఇవన్నీ పోల్చుకుంటే విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్ చాలా తక్కువ ధరలో కస్టమర్స్కి అందివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, కస్టమర్స్కి ఈ ఆలేరు చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ అయితే ఏంటి, మనం ఉప్పల్ నుండి ఆలేరు మధ్యలో ఉన్న డెవలప్మెంట్ అయితే ఏంటి, యాదాద్రి భువనగిరి చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ అయితే ఏంటి అని చూసుకుంటే, మనకు మన వెంచర్ నుండి నియర్ బై మనకు యాదగిరి గుట్ట ఉంటుంది. మనకు నియర్ బై టు జైన్ మందిర్ టెంపుల్ కూడా ఉంటుంది. అలాగే చూసుకుంటే మనకు అయ్యప్ప కొండని కూడా ఒక గుట్ట కూడా ఉన్నది మనకు నియర్ బైలో. అదే నియర్ బై టు వరంగల్ హైవే ఉన్నది MMTS. అదేవిధంగా చూసుకుంటూ పోతే మన వెంచర్కు సరౌండింగ్ నియర్ బై ప్లేస్లో హౌజెస్ కూడా ఉన్నాయి. సో కస్టమర్స్కు నేను చెప్పేది ఒకటే, డెవలప్మెంట్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎప్పటికైనా కూడా వాళ్ళ పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు మంచి శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతారని నేను మనవి చేసుకుంటున్నాను విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్ తరఫు నుండి. విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్ పారడైజ్ కౌంటీ డిటిసిపి ఎల్పీ నెంబర్ రేరా అప్రూవల్తో వెంచర్ ఆలేరుకు నియర్ బై ప్లేస్లో వేయడం జరిగింది. కావున మీరు తప్పకుండా ఇందులో ప్లాటు తీసుకొని ఎక్కువ ఆదాయం పొందగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. నేను విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్లో మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను. విజయ్ ఇన్ఫ్రా వాళ్ళు ఇంతవరకు 5 వెంచర్లు దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. ఇది 6వ వెంచర్ అండి. దీని ప్రత్యేకత ఏంటంటే హైవే పక్కనే. హైవే వెంచర్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. జస్ట్ హైవే అంటే వరంగల్ హైవేలో అతి పక్కల్లోనే సెకండ్ బిట్ అండి. ఇది ఇళ్ల మధ్యలో, ప్రత్యేకత ఏంటంటే ఇళ్ల మధ్యలో ఉంటుంది ఇది, ప్లస్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్.
ఇది డిటిసిపి అప్రూవల్ విత్ రేరా. మా వెంచర్లో ప్రత్యేకత ఏముందంటే సామాన్యులు కూడా అందుబాటులో ఒక ఇల్లు ఉండాలనే సంకల్పంతో మన అతి తక్కువ బడ్జెట్తో ఇల్లు రూపకల్పన చేస్తున్నాం. దీని ప్రత్యేకత ఏంటంటే భువనగిరి నుంచి మనం ఆలేరు వరకు జనగాం కానీ ఎక్కడి వరకు తీసుకున్నా కూడా వరంగల్ హైవేలో 25,000 తక్కువగా గజం లేదు. కానీ మా వెంచర్ అతి తక్కువ, అందులో సగం ధరకే ఇస్తున్నాం. మా వెంచర్లో ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే దీని చుట్టుపక్కల డెవలప్మెంట్స్. ముఖ్యంగా తీసుకుంటే యాదాద్రిలో ఉన్న యాదగిరిగుట్ట కానీ అది మార్చి 28 లాంచింగ్ ఉందండి. ఒక్కసారి మార్చి 28 లాంచ్ అయింది అనుకోండి, దాని చుట్టుపక్కల కమర్షియల్గా చాలా వాల్యూస్ పెరుగుతాయండి. దీని ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఆలేరులోనే టెక్స్టైల్ పార్క్ 20,000 ఏకర్స్లో స్టార్ట్ అవ్వబోతుందండి. సీఎం కేసీఆర్ గారు ఇది ఒకటి వచ్చేసి సిరిసిల్లలో ఉంది, సెకండ్ మన దగ్గరే ఇచ్చారు ఈ ఆప్షన్ ఆలేరులో. దీనివల్ల లాభం ఏంటంటే ఇండస్ట్రీస్ పడ్డాయి అనుకోండి, దానివల్ల పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగినప్పుడు, జనాభా పెరిగినప్పుడు కంపల్సరీ ధరలు అనేవి పెరుగుతాయి, ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల మనకి లాభం ఉంటుంది. ఇప్పుడు కొన్న వాళ్ళకి కంపెనీ కూడా ఒక బైబ్యాక్ పాలసీ అని ఒకటి పెట్టిందండి. ఇప్పుడు కొన్న వెంచర్ ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో ఒక 3 yearsలో విజయ్ ఇన్ఫ్రా వాళ్ళే డబల్గా కట్టి తిరిగి తీసుకుంటారు. వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా అమ్మిస్తారని కాదు. యాజ్ ఎ విజయ్ ఇన్ఫ్రా పర్సన్గా, యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్గా కంపెనీలో నేను చెప్తున్నా, నా పేరు శ్రీనివాస్, నేను చెప్తున్నానండి. ఈ ప్లాట్ తీసుకున్న వాళ్ళకి 3 yearsలో మీకు బైబ్యాక్ పాలసీ ఉంటుందండి. విజయ డెవలపర్స్ నుంచి టెలికాలర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజే లాంచింగ్ అయింది కాబట్టి 30% కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కొన్ని ప్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయి. సో ఈ హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి చాలామందికి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా లాభం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇది వచ్చేసి మనకు డిటిసిపి అప్రూవల్, ఎల్పి నెంబర్ వచ్చేసింది ఆల్రెడీ విత్ రేరా రిజిస్ట్రేషన్. రేరా రిజిస్ట్రేషన్ ఉంటే ఏంటంటే మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ప్రతి ఒక్కరము. ఎందుకు అని అంటే మనకు రేరా రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వేరే ల్యాండ్ కబ్జాలు అట్లా జరగకుండా ఉంటుంది. సో ఇది కొత్తగా మనకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. విజయ్ ఇన్ఫ్రా డెవలపర్స్లో టెలికాలింగ్గా జాబ్ చేస్తున్నాను. మా వెంచర్ వచ్చేసి ఇక్కడ ఆలేరు లాంచ్ చేసాము, న్యూ వెంచర్. ఇది హైవేకి 100 మీటర్స్లో ఉంటుంది. సో ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసి మీకు హైవే నుంచి నియర్ బై ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది కూడా మీకు ఎక్కువ ఫ్యూచర్లో ఎక్కువ లాభం పొందగలుగుతారు. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ నియర్ బై రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మీకు ఫ్యూచర్లో ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. వెంచర్లో మాత్రం అన్ని డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఔటర్ రింగ్ రోడ్ ఘట్కేసర్ ఎగ్జిట్ నుంచి చూసుకున్న కేవలం 40 నిమిషాల డిస్టెన్స్లో మన ప్యారడైజ్ కౌంటీ ప్రాజెక్ట్ ఉంది. టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతున్న భువనగిరి పట్టణానికి చేరువ దూరంలోనే ఉంది. తిరుమల తిరుపతి ఎలా ఉందో యాదగిరిగుట్ట, భువనగిరి పరిసరాలు కూడా అదే తరహాలో నేడు అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో ప్రధాన నగరం వరంగల్. ఈ 2 నగరాలను కలిపే నేషనల్ హైవేని ఇండస్ట్రియల్ కారిడార్గా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. ఈ హైవేలో ఉన్న ఆలేరు పట్టణం 2 ప్రధాన నగరాలకు మధ్యలో ఉండడం, ఆలేరు సిటీ సకల సౌకర్యాలతో అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ప్లాట్ కొనడం అంటే గొప్ప విషయం కాక మరేముంటుంది. విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ గురించి మన వంటలక్క డాక్టర్ బాబు ఏమంటున్నారో మీరే చూడండి. అమ్మాయి సాధించిన విజయం చూస్తుంటే ఆనందంగా ఉంది. చిన్న చిన్న విజయాలకి పొంగిపోతే ఎలా? రేపటి రోజు మన అమ్మాయి భద్రత, భరోసా గురించి ఆలోచించారా? మన అమ్మాయితో పాటు మనం కూడా లైఫ్ లో విజయవంతంగా ముందుకు సాగేలా విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఇన్వెస్ట్ చేశాను. బాబు గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. విజయ ఇన్ఫ్రా డెవలపర్స్, భూమి మన సొంతం అయితే విలువ రెట్టింపు రూపంలో తిరిగొస్తుంది. విజయ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ప్యారడైజ్ కౌంటీ వెంచర్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ అద్భుతమైన వెంచర్లో ఇప్పుడే ప్లాట్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? నేడే రండి, వెంచర్ని చూడండి, మీ ప్లాట్ని వెంటనే బుక్ చేసుకోండి. చివరగా ఒక్క మాట, భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వారు నష్టపోరు, కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకొని పెట్టుబడి పెట్టిన వారే లాభాలు గడించగలరు. ధన్యవాదాలు.